ఓకే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు నమస్తే చూస్తున్నట్టు మేడం. రైట్. సార్ చూస్తున్నట్టయితే ఇప్పుడు మన వైసీపీలో ఇప్పటివరకు మనం కోస్తాంధ్రలోనే చూసాం. అంటే అందరూ అక్కడ టికెట్ కొంతమందికైతే టికెట్ ఇవ్వకపోవడం, కొంతమందేమో వచ్చేసి మాకు టికెట్ ఇచ్చినా కూడా వద్దు అని చెప్పేసి, అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే పక్క పార్టీలు చూడడం జరిగింది. అయితే ఇప్పుడు రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి వైసీపీకి వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే కొంతమంది నేతలు ఆర్‌ని శ్రీనివాసులే కావచ్చు, సీకే బాబు గారు కావచ్చు, వీళ్ళేంటంటే వైసీపీ నుంచెల్లి వీడి ఒకరేమో జనసేనకి 'ఆర్‌ని శ్రీనివాస్' గారొచ్చేసి జనసేనకి, అండ్ 'సీకే బాబు' గారొచ్చేసి టీడీపీలోకి వెళ్తున్నట్టు సమాచారం అయితే వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఏం కాబోతుంది సార్? పూర్తిగా ఆర్‌ఎన్ శ్రీనివాసులు గారి లాంటి కాపు నేత, హ్మ్. కాపు రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త కూడా అనుకోవచ్చు ఆయన. కాపు ఉద్యమాలను నడిపించే, ఉద్యమ నాయకుల్ని నడిపించే, ఉద్యమ నాయకుల వెనకాల ఉండి నడిపించే మహానేత ఆయన. నాకు తెలిసి హ్మ్. ఆర్‌ఎన్ శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా చెప్పుకోబడే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి, అట్లాగే కిలారి వెంకటరోసయ్య గారికి, గుంటూరు జిల్లాలో ఒక కాపు నేత, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్‌కి పెట్టిన గోడగా ఉన్నటువంటి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాల నరేంద్ర లాంటి దిగ్గజాలను కూడా ఓడించిన కిలారి రోసయ్య లాంటి కాపు నాయకుడు కూడా ఈయన కుటుంబంలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. హ్మ్. ఇట్లాంటి ఆర్‌ఎన్ శ్రీనివాసులు లాంటి రాయలసీమ బలిజ కమ్యూనిటీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమాలను ప్రభావితం చేసే నాయకుడు జనసేన వైపుకి ఎందుకు వచ్చాడు అనే విషయం మీద మనం ఒక రివ్యూ చేసుకుంటే, రైట్. జనసేన పార్టీని ముసుగులో ఉండి అధికార వైకాపా పార్టీలో సీట్ల కోసం హరిరామ జోగయ్య గారికి కానివ్వండి, లేకపోతే ముద్రగడ పద్మనాభం కానివ్వండి, హ్మ్. వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగి వాళ్ళ సీట్ల కోసం ఆశించి జనసేన మోసం చేసే పరిస్థితి కనపడతా ఉన్నప్పుడు, వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ, వీళ్ళందరినీ ఉద్యమాల్ని ముందుకు నడిపిస్తూ ఉన్న ఈ వెనక ఉన్నటువంటి ఆర్‌ఎన్ శ్రీనివాసులు గారి లాంటి బలిజ నాయకుడు డైరెక్ట్ గా రంగంలోకి దిగాడని చెప్పుకోవచ్చు. హ్మ్. ఈయన వల్ల రాయలసీమలో ఇంతవరకు దాటి రెడ్లను దాటి ఏ పార్టీ ముందుకొచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేసే పరిస్థితి. అట్లాంటిది చిత్తూరు జిల్లా కానివ్వండి, కడపలో కానివ్వండి, లేకపోతే అనంతపురం జిల్లా దాకా కూడా ఈ బలిజల మొత్తానికి నాయకత్వం వహించే ఈ ఆర్‌ఎన్ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ కంచుకోట అయిన రాయలసీమని బద్దలు కొట్టబోతున్నాడనే విషయం అనేది మనం పూర్తిగా నమ్మొచ్చు. హ్మ్. అట్లాగే అంటే సీకే బాబు గారు. సార్. సీకే బాబు గారు కూడా చిత్తూరులో ఒక డైనమిక్ లీడర్‌గా ఒక ఇంతకుముందు ఒక టీవీ ఛానెల్ కూడా నడిపి ఉన్నారు. ఇట్లాంటి హ్మ్. లీడర్లు, ఇట్లాంటి స్థానిక బలం ఉన్న నాయకుల్ని కోల్పోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ యొక్క పతనావస్థని తెలియజేస్తా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే అసలు ఇన్ని రోజులు మనం కోస్తాంధ్ర అంటే అటు సైడే చూసాం. ఎక్కడైతే వలసలు వెళ్ళడం ఇదంతా కూడా కొంతమంది నేతలు కూడా ఆయనకి రివర్స్ అయింది కూడా చూసాం. కాకపోతే ఏదైతే మనకి వైసీపీకి కంచుకోట లాంటి కడప లాంటి ప్రాంతాల్లో కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా జగన్ గారికి ఇంత వ్యతిరేకత వస్తుందంటే దీనికి గల కారణాలేంటి? ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆహ్, శైలి, హ్మ్. ఆయన రాజకీయం ఎలా ఉంటుంది అంటే, ఆ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసేదో మాట్లాడారు గానీ, ఆయన ఇప్పటి వరకు ఏ మీడియాకి కానీ, ఏ మీడియా ఛానెల్‌కి కానీ, లేకపోతే డైరెక్ట్‌గా ఈ నాయకులందరిని కూర్చోబెట్టి మాట్లాడటం గానీ జరిగిన పరిస్థితి. ఆయన హ్మ్. అహంకారం, లేకపోతే ఆయనకున్న అధికార అధికారం ఇచ్చిన బలం కావచ్చు. ఇట్లాంటి హ్మ్. దాంతో వీళ్ళందరిని లెక్క చేయని పరిస్థితి. వీళ్ళంతా నా వల్లనే అధికారంలోకొచ్చారని చెప్పి ఆయన అపోహపడుతున్నారు. హ్మ్. వాస్తవంగా 2019లో ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలవలేదు. హ్మ్. తెలుగుదేశం పార్టీ ఏదైతే 2014లో గెలిచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ చేసిన ఆహ్, ఆంధ్రప్రదేశ్‌కి చేసిన అన్యాయం అయితే ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయితే తిట్టించారో, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎట్లయితే తిట్టించారో, సొంత మీడియా పెట్టి ఏదైతే ప్రచారం చేసుకున్నాడో, హ్మ్. ఇవన్నీ యాక్సెప్ట్స్ కలిసి టీడీపీని
ఓడించడం కోసం ఎవరు వచ్చినా పర్లేదు మనకి, ఈ ఉమ్, చంద్రబాబు నాయుడు మాత్రం ఉండటానికి వీల్లేదు అనే ధోరణితో ఓట్లు వేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించాల. ఇప్పుడున్న గాలి వేరు అసలు ఏర్పడుతుంది. ఎందుకంటే చిన్న సభ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చిన పాపానికి ఇళ్ళన్నీ కూల్చిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రధాన రహదారులు, జిల్లా రహదారులు, స్టేట్ రోడ్లు ఎక్కడా కూడా చిన్న ఎత్తు మట్టి కూడా వేయని పరిస్థితి. అట్లాంటిది మారుమూలన ఉన్న ఒక పల్లెటూరులో రోడ్డు వైండింగ్ పేరుతో ఇల్లు కొట్టి పడేసిన పరిస్థితి. ఆయన యొక్క అరాచకానికి, ఆయన యొక్క శాడిజానికి అది సంకేతంగా చూపుతుంది. అట్లాగే కాపుల్ని ధిక్కరించటం, ఒక్క సీటు కూడా రాయలసీమలో కాపులకు సీట్లు చాలా తక్కువ, వాళ్ళకున్న జనాభా శాతానికి కావాల్సినన్ని సీట్లు ఇవ్వకపోవడం, నాకు తెలిసి రాయలసీమలో బలిజలకు ప్రాముఖ్యత ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. అట్లాగే ఆర్ఎన్ శ్రీనివాసులు లాంటి కాపు నేతల్ని దూరం చేసుకోవడం, ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చాలా ప్రముఖ నాయకులంతా వీరి బంధువులు. వీళ్ళంతా కూడా జనసేన వైపు రేపు ఎన్నికల ముందు జనసేన వైపు నడిచే పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ వీళ్ళంతా సందిగ్ధంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కానివ్వండి, కిలారి వెంకటరోసి గారు కానివ్వండి, వీరంతా కూడా మళ్ళీ తమ సొంత సామాజిక వర్గం వైపు జనసేన వైపు నడుస్తారని చెప్పి ఒక వినికిడి అయితే వస్తా ఉంది. అయితే ఇప్పుడు ఇదంతా చూస్తున్నట్టయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అంటే అభివృద్ధి చేయకపోవడం వల్లనే ఈ నేతలందరూ తనకి రివర్స్ అవుతున్నారు అనుకోవచ్చా? పక్క పార్టీల వైపు చూస్తున్నారు అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా మేడం. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి శూన్యం అనే మాట అటు ఉంచితే, అభివృద్ధి అనేది ఆయనకు తెలియని మాట. నేను సంక్షేమ పథకాలు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేను ఇవ్వటం, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారికి ఏ ఒక్కరికి ప్రాముఖ్యత, ఎమ్మెల్యేలు, మినిస్టర్ల దగ్గర నుంచి వార్డు పంచాయతీ ప్రెసిడెంట్ల వరకు ఎవ్వరికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఒక్క వాలంటరీ వ్యవస్థనే అడ్డు పెట్టుకొని వీళ్ళ ద్వారానే నేను మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాననే ఒక మూఢమైన విశ్వాసంతో వీళ్ళందరినీ, ప్రజాప్రతినిధులందరినీ జీరోలు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ చెప్పండి సార్, ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు సీమాలో ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం అంటే వివేకానంద గారి హత్య కేసులో కూడా ఇట్లాంటి పురోగతి లేకపోవడం వల్లనే ఇంత వ్యతిరేకత వస్తుందని కూడా అనుకోవచ్చా సార్ మనం? అది కడప జిల్లాలో నాకు తెలిసి పులివెందుల్లో, కడప పార్లమెంట్ లో, కడప జిల్లాలో మొత్తం వివేకానంద రెడ్డి గారి యొక్క ప్రాబల్యం ఉన్న ప్రాంతం కడప జిల్లా అని చెప్పుకోవచ్చు. రాష్ట్రం అంతా వివేకానంద రెడ్డి గారి మీద సానుభూతి పవనాలు ఉన్నాయి. కానీ ఆయన ప్రాబల్యం ఉన్న, ఆయన రాజకీయంతో చాతుర్యంతో రాజశేఖర రెడ్డి గారికి ప్రతి ఎన్నికల్లో విజయం కట్టబెట్టే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అనే విషయం కూడా బయట పెట్టకుండా ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ కొమ్ము కాస్తూ సొంత కుటుంబాన్ని దూరం చేసిన పరిస్థితి ప్రజలందరికీ కొత్తగా మనం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మూల్యం చెల్లించుకుంటారనేది వాస్తవం. సార్, ఇప్పుడు మరి ఇది అంటే ఇప్పుడు పార్టీ మొత్తం కాలవుతున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది సార్? నాకు తెలిసి ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాస నాయుడు గారు, బలిజ నేత సికే బాబు గారు, ఇట్లాంటి నేతలంతా దూరం అయ్యారు. ముందు ఈ రేవంత్ రెడ్డి గారి సభ తర్వాత గుంటూరు జిల్లాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, కిలారి వెంకటరోసి గారు, వాళ్ళకు సంబంధించిన కాపు నేతలంతా కూడా జనసేన వైపు చూస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఖచ్చితంగా వీళ్ళంతా వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కనీసం ఆ 20-23 సీట్లు కూడా గెలిచే పరిస్థితి అయితే ఉండదని చెప్పి నేను అనుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.